ఇక్కడ నైట్ షిఫ్ట్‌లో డ్యూటీ అటెండ్ అవుతున్న ఎంప్లాయీస్ డ్యూటీ అవర్స్ ఉన్నాయి. కొంతమంది 6:00 షిఫ్ట్ ఎండ్ అయినాక కూడా ఇంకా ఓవర్ స్టే చేసినారు. వాళ్ళ ఓటీ అవర్స్ ఎట్లా కాలిక్యులేట్ చేయాలి? మనం గనక ఔట్ టైమ్ నుంచి ఇన్ టైమ్ తీసేస్తే కూడా ఎర్రర్ వస్తది. ఔట్ టైమ్ నుంచి షిఫ్ట్ ఎండ్ తీసేస్తే కూడా ఎర్రర్ వస్తది. మనకెట్లా? మనము ఒక 10 సెకన్‌లో దీన్ని చేయగలగాలి. మీరు చేయగలుగుతారా? ఏం చేయాలంటే ఒక కండిషనల్ ఫార్ములా హెల్ప్ తీసుకోవాలి. ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ ఈ ఔట్ టైమ్ అనేది లెస్ దెన్ ఈ లెస్ దెన్ ఇది అయినట్టయితే అంటే షిఫ్ట్ ఎండ్ అయినట్టయితే ఏం చేయాలి? 0 చేయాలి. 0 ఇయ్యాలి. లేకపోతే F2 మైనస్ D2 చేయాలి. అంటే ఏంది? ఓన్లీ ఇది 6 తర్వాత గనక వాళ్ళు బయటకు వెళ్ళిపోతే అప్పుడు నువ్వు సబ్ట్రాక్షన్ చెయ్యి. లేకపోతే 0నే రిజల్ట్ ఇయ్యి అని దీని అర్థం. ఇప్పుడు ఇది మనం ఎంటర్ చేద్దాం చూడండి. ఇక్కడ కరెక్ట్ వచ్చింది. మరి అన్నీ వస్తాయా లేదా? ఈ ఫిల్ హ్యాండిల్‌ను డబుల్ క్లిక్ చేద్దాం. చూసిర్రా? ఇక్కడ 5:50కి వెళ్ళిపోయిండు ముందర. అంటే అందుకని 0 వచ్చేసింది. సో, మిగతాయన్నీ కరెక్ట్ వాల్యూస్ వచ్చినాయి. ఎక్కడైతే ముందు ఈవెన్ 6 అయినా కూడా 0 అవర్సే గదా! ఓటీ లేదు. తర్వాత 7:30 అయితే 1:30 ఈ రకంగా నైట్ షిఫ్ట్‌లో మనము ఓటీ అవర్స్ కాలిక్యులేట్ చేయాలంటే డైరెక్ట్ సబ్ట్రాక్షన్ గాకుండా ఈ రకంగా కండిషనల్ ఫార్ములా మనము ఉపయోగించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇది హెచ్ఆర్‌కు చాలా ఇంపార్టెంట్.